ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనందరికీ పర్వదినం. విష్ణుమూర్తి యొక్క రెండవ అవతారమైనటువంటి కూర్మ జయంతి. దాని గురించి మాట్లాడుకుందాం. మన మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు. కూర్మ జయంతిని కూర్మ భగవానుడి యొక్క జన్మదినోత్సవంగా మనం పరిగణిస్తాం. మన హిందూ పంచాంగం ప్రకారం వైశాఖ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటాం ఈ పర్వదినాన్ని. ఈ సంవత్సరం ఈ కూర్మ జయంతి 1వ తేదీ అయింది. మే 1. అంటే 30వ తేదీ రాత్రి 8:30 నుంచి పౌర్ణమి వస్తుంది. అంటే రాత్రి గల పౌర్ణమి 30, కానీ సూర్యోదయానికి ఉండేది పక్క రోజు. అంటే 1వ తేదీ రాత్రి 9:26 వరకు పౌర్ణమి ఉన్నది. అందుకని పండగని 1వ తేదీ చేసుకోవాలి. సంస్కృత భాషలో కూర్మము అనేటువంటి పదానికి తాబేలు అని అర్థం అండి. ఇది భగవంతుడి యొక్క 2వ అవతారం. విష్ణుమూర్తి 22 అవతారాలు ధరించాడని భాగవతం చెప్పినప్పటికీ ప్రధానంగా దశావతారాలు 10. వాటిల్లో మొదటిది మత్స్యావతారం అయితే రెండోది కూర్మ అవతారం. మత్స్యం కేవలం నీళ్లలో ఉండే అవతారం అండి, నీళ్లలో ఉండే జంతువు. అదే తాబేలు దగ్గరకు వచ్చేసరికి ఉభయచరం, యాంఫీబియన్ జాతి అంటాం ఇంగ్లీష్లో. అంటే నీళ్లలో ఉండగలుగుతుంది, నేల మీద కూడా నివసించగలుగుతుంది. అంతేకాదు ఎక్కువ కాలం బతికేటటువంటి జీవి తాబేలు. తాబేళ్లు కూడా సముద్రంలో తాబేళ్లు వేరే ఉంటాయి, నదుల్లో తాబేళ్లు వేరే. అంటే ఉప్పు సముద్రంలో బతికేవి వేరే, మామూలు నదులలో ఉండేవి వేరే. అయితే చిత్రలేఖనాల్లో కానీ శిల్పాలలో కానీ చూస్తే కూర్మ అవతారానికి 4 కాళ్ళు మరియు పొడవైనటువంటి మెడ కలిగినటువంటి ఒక భారీ తాబేలుగా చిత్రీకరిస్తాం. కూర్మదేవుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. అందువల్ల కొన్ని ప్రదేశాల్లో కూర్మావతారం వీపు మీద విష్ణుమూర్తి కూర్చొని శక్తి, జ్ఞానము మరియు భక్తికి ప్రతీకలైనటువంటి చక్రము, శంఖము, గద మొదలైన ఆయుధాలు పట్టుకొని ఉన్నట్లుగా చిత్రీకరిస్తారు. విష్ణు భగవానుడు తన సంప్రదాయ వస్త్రధారణ అయినటువంటి పసుపు పచ్చటి ధోవతిని ధరించి తల మీద రత్న ఖచ్చితమైనటువంటి కిరీటత్వం కూడా కనపడతాడు. కూర్మావతారం స్థిరత్వము మరియు రక్షణకు ప్రతీకగా అయినటువంటి తాబేటి చిప్ప వంటి వివిధ సంకేత రూపాలలో కూడా మనకి ప్రాతినిధ్యం వహించి కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు కొన్ని రూపాల్లో యోగముద్రలో తాబేలు భంగిమ యొక్క చిత్రీకరణ భూమిలో పాతుకుపోవడాన్ని కూడా మనం గమనించవచ్చు. అసలు ఈ కూర్మ జయంతి వెనక ఉన్న పురాణ గాథ ఏంటి? భాగవతం ప్రకారం ఒకప్పుడు దుర్వాస మహర్షి సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడైన అత్రి అనసూయలకి రుద్రుడి యొక్క అంశతో పుట్టినటువంటి వాడు దుర్వాస మహర్షి. దూర్వాసుడు అనకూడదండి, దుర్వాసుడు. ఆయన గొప్ప తపస్వి.
కానీ అత్యంత కోపిష్టి. ఎందుకని? రుద్రాంశ సంభూతుడు కాబట్టి. ఒకరోజు ఆ మహానుభావుడు విష్ణు లోకానికి వెళ్ళాడు. విష్ణువు చాలా సంతోషపడి తన మెడలో ఉండేటటువంటి ఒక మాలని దుర్వాసుడికి ఇచ్చాడు కానుకగా. దుర్వాసుడు అనుకున్నాడు, నేను తపస్విని, ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఉండేవాడిని, ఇంత విలువైనటువంటి మాల నాకేమిటి ప్రయోజనం అనుకొని 3 లోకాలకి ప్రభు అయినటువంటి దేవేంద్రుడికి ఇవ్వాలి అనుకున్నాడు. ఎందుకని? అన్ని లోకాలకి ప్రభు అయిన వాడిని గౌరవించాలిగా. అందులో అది విష్ణు నిర్మాల్యం. నిర్మాల్యము అంటే భగవంతుడి యొక్క విగ్రహం నుంచి కానీ భగవంతుడి యొక్క శరీరం నుంచి కానీ తీయబడినటువంటి వస్తువు. చాలా విలువైంది. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. భగవన్ నిర్మాల్యంతో దాన్ని తొక్కటం, ఎలా పడితే అలా చేయటం చేస్తే దోషం. అందువల్ల ఆ పూలమాలను తీసుకువెళ్ళి దేవలోకానికి వెళ్ళాడు. దేవేంద్రుడు కాస్త మధువు సేవించి తన ఐరావతం ఎక్కువ వస్తూ ఉన్నాడు. దుర్వాస మహర్షిని చూసి నమస్కరించాడు ఏనుగు మీద నుంచే. దుర్వాస మహర్షి తన చేతిలో ఉన్నటువంటి మాలని ఇంద్రుడికి ఇచ్చాడు. ఈ మాలని వహించవయ్యా అన్నాడు, ధరించవయ్యా అన్నాడు. కానీ దేవేంద్రుడు మధోన్మత్తుడై ఉన్నాడు, అంటే మధువు తాగి ఉన్నాడు. అందువల్ల విష్ణు నిర్మాల్యమైనటువంటి ఆ మాలని నిర్లక్ష్యంగా ఏనుగు యొక్క కుంభస్థలం మీద పడేశాడు. ఐరావతం యొక్క కుంభస్థలం మీద పడేశాడు. ఇంతలోకి పారిజాత పుష్పాలతోటి తయారు చేయబడింది కదా ఆ మాల. ఆ యొక్క సువాసనకి అందులో ఉండే మకరందాన్ని గ్రోలాలి అని కొన్ని తుమ్మెదలు వచ్చేసి ఝుంకారం చేయటం మొదలుపెట్టింది. వెంటనే ఏనుగుకి చిరాకు వచ్చింది. చూడండి, ఆ ఏనుగు తన తొండంతో తీసి కింద పడేసి ఆ భగవన్ నిర్మాల్య మాలని కాలుతో తొక్కింది. వాస్తవానికి ఇక్కడ తప్పు చేసింది ఇద్దరూ తప్పు చేశారు. దేవేంద్రుడు తప్పు చేశాడు, వాహనమైనటువంటి ఐరావతం కూడా తప్పు చేసింది. అయినా ఐరావతాన్ని మాత్రం ఏమనలేదు, దేవేంద్రుడిని శపించాడు. భగవంతుడి యొక్క నిర్మాల్యానికి అపచారం చేశావు నువ్వు. వెంటనే మీ అందరూ, మీ దేవతలు, నిన్ను ఆశ్రయించుకున్న వాళ్ళందరికీ సమస్త ఐశ్వర్యము లుప్తమైపోగాక అని శపించాడు. మీ వైభవం అంతా అడుగంటిపోవుగాక అని శపించాడు. మీరందరూ మీ శక్తులను కోల్పోదురుగాక శపించాడు. వెళ్ళిపోయినాడు ఆయన, విసవిస వెళ్ళిపోయినాడు. అయితే భగవన్ నిర్మాల్యాన్ని తల మీద కాసేపైనా ధరించినటువంటి ఏనుక్కు మాత్రం ఆ తర్వాత మహర్దశ పట్టిందండి. ఆ ఏనుగు జాతిలో పుట్టినటువంటి ఒక ఏనుగు గున్న ఉత్తరముఖంగా తలబెట్టుకొని పడుకోనుంటే శంకరుడు తన త్రిశూలంతో వినాయకుడి యొక్క తల ఛేదించాడుగా. ఆ తల ఎటో పోయింది. అప్పుడు ఉత్తరముఖంగా పడుకొని ఉన్నటువంటి ఈ ఏనుగు యొక్క తల తెచ్చి తగిలిచ్చారు. దానివల్ల ఏమైంది? భగవంతుడి యొక్క నిర్మాల్యాన్ని ధరించింది కాబట్టి ఆ ఏనుగు, ఆ జాతిలో పుట్టిన ఈ ఏనుగుకి మహర్దశ పట్టింది. అంటే గణాధిపుడిని అలంకరించింది తల. ఆదిపూజ్యుడైనాడు, అంతటి మహర్దశ పట్టింది ఆ ఏనుగు తలకాయకి. సరే, మళ్ళీ కథలోకి వస్తే, దుర్వాస మహర్షి శాప ఫలితంగా ఆ తరువాత దేవతలకి రాక్షసులకి జరిగినటువంటి సంగ్రామంలో దేవతలు చిత్తుగా ఓడిపోయారు. శాపం పనిచేసింది. దీంతో దుఃఖపడ్డారు, నిరాశ చెందారు. అందరూ కలిసి దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. ఒక ప్రోటోకాల్ విధానం ఉంటుందండి. సృష్టికర్త బ్రహ్మదేవుడు కాబట్టి ఏదైనా ఇబ్బంది వస్తే ఇంద్రాది దేవతలందరూ బ్రహ్మను ఆశ్రయిస్తారు. బ్రహ్మ తన పరిధిలో ఉంటే చేయగలిగితే చేస్తాడు,
తన వల్ల కాకపోతే విష్ణుమూర్తి దగ్గరికి తీసుకుపోతాడు, తానే ముందుండి. అందుకని విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్ళి శరణు కోరుకున్నారు. అప్పుడు వాళ్ళందరూ కూడా వైకుంఠానికి వెళ్ళి పాకి 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 శరణు 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 అని ప్రార్థించారు. అసురులని ఓడించాలి, మాకు చావు లేకుండా ఉండాలి, దీనికి తగిన మార్గం చెప్పండి, మా ఐశ్వర్యం మాకు లభించాలి, మా స్వర్గలక్ష్మి మళ్ళీ మమ్మల్ని చేరుకోవాలి, దీనికి మార్గాన్ని మీరే చెప్పాలి స్వామి అని అడిగారు వాళ్ళు ఆర్తిగా. అప్పుడు పరమాత్మ విష్ణు భగవానుడు, దీనికి ఒకే ఒక్క మార్గం ఉంది, మీ సమస్త సంపదలన్నీ సముద్రంలో కలిసిపోయినాయి, అందువల్ల క్షీరసాగరాన్ని మథించి అమృతాన్ని పొందాలి, అమృత ఉత్పాదన మీరు చెయ్యాలి అని వాళ్ళకి చెప్పాడు. అయితే మీరు ఒక్కళ్ళే చేయలేరు ఈ పని, రాక్షసుల యొక్క సహాయం కూడా పొందాలి. అప్పుడు ఇంద్రుడు అడిగాడు, ఎలా చేయాలి చెప్పండి అన్నాడు. విష్ణుమూర్తి చెప్పాడు, అనేక మొక్కలు, మూలికలు, తీగలు అన్నీ తీసుకొచ్చి సముద్రంలో కలపాలి అన్నాడు. ఆ తరువాత సముద్రాన్ని మథించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకోవాలి అన్నాడు. మరి అంతటి మందర పర్వతానికి తాడెక్కడొస్తుంది? శివుడి యొక్క మెడలో ఉండేటటువంటి వాసుకి అనేటువంటి సర్పరాజుని తాడుగా ఉపయోగించాలి అని చెప్పాడు. అప్పటికే దేవతలు తమ శక్తులు కోల్పోయినందున ఒక భారీ పర్వతాన్ని తాము ఒంటరిగా ఎత్తలేము అని వాళ్ళకి అనిపించింది, అనుమానం వచ్చింది. అందుకని రాక్షసుల సహాయం కూడా పొందమన్నాడుగా స్వామి, వాళ్ళతో స్నేహం చేయమన్నాడుగా, వాళ్ళు దాయాదులే కదా. వాళ్ళు వీళ్ళు కలిసి మందర పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వతాన్ని పెకలించారు. కానీ పెకలించిందే తడవుగా పైకి లేచింది, మళ్ళీ కుప్పగూలిపోయింది. వాళ్ళ చేతులన్నీ దాని కింద పడ్డాయి, పచ్చడి పచ్చడి, కుయ్యో మర్రు అని ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు విష్ణుమూర్తి వచ్చాడు అక్కడికి, గరుత్మంతుడి మీద వచ్చాడు. వచ్చి తాను కుడి చేత్తో ఆ పర్వతాన్ని ఎత్తి గరుత్మంతుడి మీద పెట్టాడు. తాను కూర్చున్నాడు. రివ్వున ఆకాశంలో బయలుదేరి పాల సముద్రం దగ్గరికి తీసుకొచ్చాడు. పొలోమని రాక్షసులు, దేవతలు కూడా అక్కడికి వచ్చేశారు. ఆ పర్వతాన్ని పాల సముద్రంలో పెట్టారు. ఇంకా వాసుకి సర్పాన్ని బతివిలాడుకొని ఆయన్ని దానికి కట్టి తాడుగా దేవతలు తోకవైపు, రాక్షసులు తలవైపు పట్టుకొని మధించడం మొదలుపెట్టారు. బర్రు 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 అని చులుకుతున్నారు. కాసేపటికి బరువైనటువంటి ఆ కొండ సముద్రంలో మునిగిపోయింది బుడుంగున. చూసారా, అడుగడుక్కి పరమాత్మ యొక్క సహకారం ఉంటేనే సాగుతుందండి. ఇంద్రుడు వెంటనే విష్ణుమూర్తి యొక్క సహాయం కోరుకున్నాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమైనాడు. ఆ పర్వతాన్ని మొయ్యడానికి ఒక పెద్ద తాబేలు రూపాన్ని ధరించాడు స్వామి. ఆ పర్వతం కిందకి వెళ్ళిపోయినాడు, పర్వతాన్ని పైకి లేపాడు. ఆయన పర్వతాన్ని తన వీపు మీద సమతౌల్యం చేసుకొని 4 కాళ్లతో దానికి ఆసరా ఇచ్చాడు. ఆ తరువాత మథనం కొనసాగించారు దేవతలు, రాక్షసులు. చివరికి అమృతాన్ని పొందగలిగారు. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు సహనము, వినయము, నిస్వార్థ సేవ, వాటి యొక్క ప్రాముఖ్యత, వీటన్నిటికీ ప్రతీకగా కూర్మావతారం కళ్ళు మూసుకొని తల కొద్దిగా వంచి ఉన్నది. చూసారా, అంత పెద్ద కొండ తన వీపు మీద బర్రు బర్రు అని తిరుగుతుంటే హాయిగా అనిపించిందిగా విష్ణుమూర్తికి.
మనం జలబుట్టినప్పుడు వీపు కోకుంటాం కదా, అంత హాయిగా అనుభవించాడు. సమస్త విశ్వాన్ని వినాశనం నుండి కాపాడటానికి శివుడు తన గొంతులోని సముద్ర మథనం తర్వాత మిగిలిపోయిన విషాన్ని స్వీకరించి కూడా అదే కూర్మ జయంతి రోజు నీలకంఠుడుగా కీర్తింపబడ్డాడు. అంటే సముద్రాన్ని మధిస్తూ ఉంటే మొట్టమొదట కాలకోట విషం పుట్టింది. ఆ విషము యొక్క అగ్ని జ్వాలల వేడిమికి తట్టుకోలేక దేవతలు రాక్షసులు పారిపోతూ ఉంటే వాళ్ళందరినీ వెంట పెట్టుకొని విష్ణుమూర్తి కైలాసానికి తీసుకువెళ్ళాడు. పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉన్నారు. ఏం విష్ణుమూర్తి ఇలా వచ్చావు వీళ్ళందరినీ వెంటేసుకొని అన్నాడు ఆయన. శివుడు ఏం తెలియనట్టు, సర్వజ్ఞుడు స్వామి. విష్ణు అన్నాడు, స్వామి మీరిద్దరు ఆది దంపతులు, ఈ దేవతలు రాక్షసులు మేమంతా మీ బిడ్డలము. ఇదిగో మీ బిడ్డలు పాల సముద్రాన్ని మధిస్తున్నారు. ఆది దంపతులు కాబట్టి మొదట వచ్చింది మీకు సమర్పించడం అనేది మర్యాద కదా, అందుకని మీ దగ్గరకు వచ్చారు అన్నాడు. ఏమొచ్చింది ఏమిటి అన్నాడు ఆయన నవ్వుతూ. ఏమి రావడం ఏముంది పరమశివ, ఇదిగో భయంకరమైన కాలకూటం వచ్చి దహించేస్తోంది లోకాలని, నువ్వే రక్షించాలి అన్నాడు విష్ణువు. వెంటనే పరమేశ్వరుడు పార్వతీదేవి వైపు చూశాడు. ఏం చేయమంటావు అని వాళ్ళ కళ్ళతోనే మాట్లాడుకుంటారండి, మనలాగా పెద్ద పెద్దగా నోళ్ళు వేసుకొని మాట్లాడుకోరు. ఆమె కళ్ళతో సైగ చేసింది, పుచ్చుకో అన్నది. ఈ కథ వింటున్నాడు పరీక్షణ్ మహారాజు. ఏమిటయ్యా సుఖబ్రహ్మ, ఏ భార్య అయినా భర్తని విషం తాగమంటుందా? దంసపు అయితే తాగమంటుంది, ద్రాక్షారసం అయితే తాగమంటుంది. ఇదేమిటయ్యా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు ఆయన. అప్పుడు సుఖమహర్షి అన్నాడు, మృంగెడి దిగరళమనియు మృంగెడు వాడు విభుండని తెలిసి ప్రజకు మేలని తలచి మృంగుమనే సర్వమంగళ తన మాంగళ్యంబును మదినెంత నమ్మినదో. క్షీరసాగర మథన ఘట్టంలో పోతన గారి పద్యం ఇది. మృంగేది విషమని తెలుసు, మృంగవలసిన వాడు భర్త అని తెలుసు, అయినా కూడా మింగమంది. ఎందుకని? తమ బిడ్డలకు మేలు జరుగుతుంది అని. తల్లి యొక్క మనస్సు అటువంటిది. అదే కాదు, ఆమె యొక్క మంగళసూత్రం అంత నమ్ముకున్నది. ఆమె తన మంగళసూత్రం గట్టిదని ఆమెకు తెలుసు. అందుకనే అప్పటి నుంచి మంగళసూత్రానికి అధిదేవతని గౌరీదేవిగా మనం కొలుస్తూ ఉంటాం. ఆడపిల్ల చేత కూడా గౌరీ తపస్సు చేయిస్తాం పెళ్లిపీటలకు మీదకి రాబోయే ముందర. అంటే అదే రోజు నీలకంఠుడైనాడు, సమస్త లోకాలని విషము నుంచి కాపాడాడు పరమేశ్వరుడు. అయితే ఈ కూర్మ అవతార ప్రాముఖ్యతను స్మరించుకోవటానికి, కూర్మ భగవానుడి యొక్క ఆశీర్వాదం పొందడానికి ప్రతి సంవత్సరం కూడా మనం కూర్మ జయంతి పండుగ జరుపుకోవాలండి. ఇదే కాకుండా ఇతర సాహిత్యాల్లో కూడా కూర్మావతారం ప్రపంచాన్ని దుష్ట శక్తుల నుండి రక్షించే ఒక శక్తివంతమైన దేవతగా చిత్రీకరించబడింది. కూర్మ భగవానుడు తరచుగా ధర్మము లేదా నీతి అనేటువంటి భావనలతోటి ముడిపడి ఉంటాడు స్వామి. అంతేకాదు సహనం, వినయం, నిస్వార్థ సేవ మొదలైనటువంటి విషయాలకు కూడా ఇది ప్రముఖంగా చెప్పబడింది. అంటే అంత పెద్ద కొండని తన వీపు మీద సహించాడు, అది సహనం. అంత పెద్ద శక్తి కలిగి ఉండి కూడా తానే ఇంత చేస్తున్నాను అనేటువంటి అహంకారం లేదు స్వామికి, వినయమే ఉన్నది. అవునా? అంతేకాదు నిస్వార్థ సేవ. అమృతాన్ని ఉత్పత్తి చేస్తే దేవతలు రాక్షసులు పొందుతారు తప్ప స్వామికి ఏం ప్రయోజనం దానివల్ల? అది నిస్వార్థ సేవ. అందువల్ల కూర్మ జయంతి రోజు భక్తులు కూర్మావతారాన్ని స్వామి యొక్క రక్షణాత్మక శక్తుల కోసం
అంతేకాదు ధర్మంతో ఉన్న అనుబంధం కోసం కూడా పూజ చేస్తామండి. భక్తులు కూర్మదేవుడికి ప్రార్థనలు చేయడమే కాకుండా స్థిరత్వము, బలం పొందటం కోసం ఉపవాస నియమాలు కూడా పాటిస్తారండి. ఈరోజు మన దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూర్మ వ్రతం అనేటువంటి ఒక ప్రత్యేక ఆచారాన్ని పాటిస్తారు. ఈ వ్రతంలో బియ్యము, పప్పులు మరియు కూరగాయలతో చేసినటువంటి ఒక ప్రత్యేకమైన వంటకాన్ని తయారు చేస్తారు. కిచిడి అంటాం కదా, అది దేవుడికి నైవేద్యం పెడతారు. ఆ తర్వాత ఆ వంటకాన్ని భక్తులందరికీ ప్రసాదంగా పంచుతారు. సాయంకాలం కూడా పూజ అయిన తర్వాత ప్రసాదం కూడా స్వీకరించిన తర్వాత మాత్రమే ఉపవాసాన్ని విరమిస్తారు. అంతేకాదు ఈ రోజున కూర్మ పురాణాన్ని పఠించడం కూడా ఒక పుణ్యకార్యంగా పరిగణించబడుతుంది. 18 పురాణాల్లో కూర్మ పురాణం. ఈ పవిత్రమైన రోజున విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఐశ్వర్యము, కోరికలు నెరవేరడం జరుగుతుంది. అంతేకాదు చేసినటువంటి దాన ధర్మాలు కూడా ఇబ్బడి ముబ్బడిగా ప్రతిఫలాన్ని ఇస్తుంది అని భావిస్తారండి. అంటే మామూలు రోజుల్లో చేసిన దానం కంటే ఈ పర్వదినం రోజు చేసిన దానం 10 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాదు ఏ విధమైన నిర్మాణ పనులైనా ప్రారంభించడానికి ఈరోజు శుభప్రదమైనదిగా భావిస్తారండి. అయితే మన రాష్ట్రంలో ప్రసిద్ధమైన 3 దేవాలయాలు ఉన్నాయి. శ్రీకూర్మంలో శ్రీ కూర్మనాథ ఆలయం ఉంది. అలాగే కూర్మ వరదరాజస్వామి ఆలయం ఒకటి ఉంది. కర్ణాటకలో గవి రంగనాథ ఆలయం కూడా ఒకటి ఉంది. ఈ కూర్మ జయంతి కేవలం ఒక వేడుక మాత్రమే కాదండి. ఇది ధర్మబద్ధమైన జీవితానికి పునాదులు వేసేటటువంటి, సద్గుణాలను గంభీరంగా గుర్తు చేసేటటువంటి పర్వదినం. శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మావతారం అచంచలమైనటువంటి స్థిరత్వానికి, వినయపూర్వకమైనటువంటి సేవకి ప్రతీక. అంతేకాదు విశ్వంలో ఒక సమతౌల్యం దెబ్బతిన్నటువంటి సమయంలో దైవిక జోక్యానికి ప్రతీకగా కూడా ఈ పండుగ ఉంటుంది. ఈ క్షీరసాగర మథనం కథ మనకి బోధించేది ఏమిటి అంటే, ఎంతటి శక్తివంతమైన కార్యాలకైనా సహనం కావాలి, సమష్టి కృషి కావాలి, ఆధ్యాత్మిక పునాది కావాలి. ఆ కార్యక్రమం నెరవేరాలి అంటే మన హిందూ సంస్కృతిలో ఈరోజు గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగి ఉందండి. అందువల్ల కూర్మ జయంతి రోజు భక్తులు గాఢమైనటువంటి ధ్యానంలో లీనమై సుస్థిరమైనటువంటి జీవితం కోసం, ఒడిదుడుకులు లేనటువంటి జీవితం కోసం సర్వశక్తిమంతుడైనటువంటి ఆ విష్ణు భగవానుణ్ణి స్మరించుకుంటూ ఉంటాం. ఇందాక మనం చెప్పినట్టు ఉపవాసం, ప్రార్థన, భగవన్ నివేదన, అలాగే కూర్మ పురాణ పఠనం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, ఇవన్నీ కూడా చేయడం వల్ల భక్తులకు బలం వస్తుంది, రక్షణ లభిస్తుంది. అంతేకాదు ఆధ్యాత్మికంగా ఎదుగుదల కోసం కూడా పరమాత్మ యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. నమో నారాయణాయ. ఓం శ్రీ కూర్మదేవాయ నమః. అటువంటి కూర్మ భగవానుడు మన అందరినీ దీవించి చల్లగా రక్షించాలి అని మరొక్కసారి ప్రార్థన చేస్తూ, తమ ఛానల్లో ప్రసారం చేసిన అక్కునూరి వారికి, ఇంతసేపు శ్రద్ధాభక్తులతో విన్న మీకు, చెప్పినటువంటి నాకు ఆ విష్ణు భగవానుడు అపూర్వమైనటువంటి ఆరోగ్యం, ఆయుర్దాయం, దానాలు చేయగలిగేటటువంటి సంపద అనుగ్రహించాలి అని మరొక్కసారి ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము
మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.